యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైతే తెలిసి నేర్చుకున్నారో వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని పోలి జీవిస్తారు. వాళ్ళు పోలి జీవించడం అంటే ఏంటి అంటే ఎప్పుడు కూడా విశ్వాసంలోని ఒక మెట్టు ఎక్కడానికి ఇష్టపడతారు. అవకాశం దొరికినప్పుడల్లా కూడాను దేవుని సన్నిధిలో పరిచయం చేసుకోవాలనుకుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా కూడాను దేవుడి సన్నిధికి వచ్చి ఒక పావుగంటైనా ప్రార్థన చేసుకుని వెళ్ళాలనుకుంటారు. సంఘంలో జరిగే ఏ కార్యక్రమాలైనా సరే నా పాలు ఉండాలి అనుకుంటారు. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడాను నేను అటెండ్ అవ్వాలని ఆశపడతాను. ఎందుకంటే విశ్వాసం నుంచి అంతకంత విశ్వాసానికి ఎక్కాలని ఆశపడతారు. కానీ ఈ ఆశ ఈ రోజు ఎవరిలో ఉందండి? ఈ ఆశ మనలో చచ్చిపోయింది. మనం ఎలా అయిపోయామంటే ఒక రొటీన్ క్రిస్టియన్స్, ఒక ఫేస్ రిలీజియన్ గా కూడా మారిపోయాం. మనం నిజంగా కూడా క్రీస్తుని కలిగి ఉన్నామంటే మనలో ఉన్న వెలుగు ఇతరులు చూడగలరు. ఎవరైతే చీకట్లోని మానఛాయలో ఉన్నారో మనలో ఉన్నటువంటి వెలుగును చూసి ఈ వెలుగు నాకు కూడా కావాలి అని చెప్పి వారు ఖచ్చితంగా కూడాను మనం ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తున్నామో ఆ మార్గంలో వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడారు. ఆదివారం సంఘానికి వస్తారు, బుద్ధిగా వాక్యం వింటారు. సోమవారం ఎలా జీవిస్తారో నాకు తెలియదు. మీ ఇంట్లో ప్రార్థన ఉందో లేదో నాకు తెలియదు. బుధవారం జరిగే స్త్రీల సమాజానికి రారు. ఆదివారం జరిగే కొడుకులకు ఆలస్యంగా వస్తారు. శుక్రవారం ఉపవాస కొడుకు ఆలస్యంగా వస్తారు. అన్ని పనులు నీవే.